అలా సమర్పించినట్లయితే ఎప్పుడైతే మనం ఇలా జీవితం గడపగలమో అంటే తెలుసుకోవటం కోసం అనమాట. మీరు జీవితాన్ని మీ హృదయానికి సమర్పించేశారు. ఇంకే పట్టుకొమ్మలేదు. కేవలం మీ తెలివి ఇక్కడుందంతే. ఇది మరి ధ్యానంలో ఒక భాగం. చూసారా? ఇక్కడ దీనికి ఏ మార్గమైనా ఉందా అండి? ఎవరైనా మీకు ఈ ధ్యానాన్ని నేర్పించారా? ఎందుకని? ఎప్పుడైతే ఇది ముక్కవ్వట్లేదో, సావధానత అనే ఆ లక్షణం అక్కడ ఉండిపోయింది. అత్యంత నిర్మలమైపోయిందనమాట. హెచ్చు తగ్గులు లేని చూపుందక్కడ. చూసారా? అప్పుడక్కడ థాట్‌లేసింది, ఆలోచనలేసింది. ఆలోచనలేసినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ ఈ సావధానత వలన ఆలోచనకున్నటువంటి సరైన స్థానం పట్ల మీకిక్కడ అంతర్దృష్టి ఉంటుందనమాట. లోదృష్టి అనమాట. చూసారా? ఆలోచన మీరు పూర్తిగా చూడగలుగుతున్నారు. ఆలోచనది ముక్కలుగా విడగొట్టటం, అదెలా విడగొట్టేస్తానో మీరు చూసేయగలుగుతున్నారిక్కడ. సావధానత అలాంటిదనమాట. ఎక్కడ నియంత్రణ ఉంటే, అక్కడ నియంత్రించేవాడు, నియంత్రింపబడేది అనేటువంటి విభజన వచ్చేస్తుంది. ముక్కయిపోతుందనమాట. ఇది మీకు అర్థమైతే చాలు ఇది. ఇంకెవ్వరి ముందు మీరు కూర్చోక్కర్లేదు. మీతో మీరుంటారనమాట. ఆయనంటున్నాడు, ఒక్క నియంత్రణ లేకుండా మీ జీవితాన్ని ఇలా మీరు తెలుసుకోవాలంటే, ఇక్కడ మనకి అత్యంత సావధానత, అపారమైన సావధానత కావాలన్నమాట. సావధానత అంటే మీకు తెలుస్తుంది కదా! ముక్కవ్వలేని, హెచ్చు తగ్గులు లేనటువంటి ఒక స్థితి. పోనీ మీరు నిర్మలత్వం అనుకోండి. మనం అలవాటు పడిపోయిన ఒక క్రమశిక్షణ గురించి కాదు ఇక్కడ మనం మాట్లాడుకునేది. ఒక ఒక గొప్ప క్రమత కావాలి ఇక్కడ మనకి. ఇదివరకు మనం నియమించుకున్నాం కొన్ని క్రమశిక్షణతోటి. అణిసివేశాం. అది కేవలం అణిసివేతనమాట, నియంత్రణ. దానికి కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు అలా లేదు ఇప్పుడిది. పూర్తిగా ఇదేంటంటే మనం ఈ క్రమశిక్షణ అనే పదం ఒక గురువు మనకి చెప్తారనమాట. ఇలా ఉండాలని. అందుకని గురువు చెప్పిందో లేకపోతే శిష్యుడు అనుకున్నదో. ఆ శిష్యుడు అనే ఆ పదం నుండి వచ్చింది. ఈ శిష్యుడు ఉన్నది నేర్చుకోవడానికే కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఆ క్రమశిక్షణకు అర్థం నేర్చుకోవటం అని. అయితే ఇక్కడ మీకు మీ దగ్గర ఏ గురువు లేరు. మీ 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 చూపే ఉందనమాట. ఇక్కడ ఏ గురువు లేరు. శిష్యుడు లేడు. మీకు మీరే గురువైపోయారు ఇక్కడ. చూసారా? మీ తెలివి, మీ 2 లేనటువంటి ఆ తెలివిని చూసారా? ఆ అపారమైన సావధానతలో ఒక ప్రజ్ఞ ఉంది. చూసారా? అది మీరుగా తెలుస్తూ ఉంటుందన్నమాట. అంటే మీకు మీరు గురువుగా ఉన్నారు. మీకు మీరే శిష్యుడు. ఎప్పుడైతే ఈ తెలివి మీ దగ్గర ఉందో, ఈ క్రమత వచ్చేస్తుందన్నమాట అక్కడ. చూసారా? ఇంకా 2 లేవు. ఏ క్రమశిక్షణ లేదు. ఏ అంటే దాని భారాలన్నీ వదిలించేసుకుని ఇంత తెలివితో ఉందన్నమాట. ఇదొక మహాజ్వాలలాగా ఈ తెలివి చూసారా? ఈ వెలుగుతూ ఉందన్నమాట. ఆ వెలుగులో మీరేం చేస్తారో తెలివితో, ఆ ప్రజ్ఞతో ఆ థాట్ ఏం తీసుకొస్తుంది? ఎలా ముక్కలు చేస్తుంది? దాని చర్యనంతటిని మీరు చూసేస్తారు. చూస్తే అది ఇంక నిలబెట్టడానికి, అది బతికి బట్టకట్టడానికి ఉంటుందా? ఎప్పుడైతే మీరు అలా చూసారో, అది పూర్తిగా చనిపోతుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఆలోచన ఇప్పుడు తన స్థానం ఏమిటో, దానికి తగిన స్థానం ఏమిటో తెలుసుకుందనమాట. చూసారా? ఆలోచనకి దాని స్థానం ఏంటో తెలిసిపోయింది. ఈ మనసు దాన్ని తీసుకొని స్టోర్ చేయట్లేదు ఇప్పుడు.
ఇది కర్రలు అల్లట్లేదు. చూసారా? అందుకు ఈ చూపు ఎప్పుడైతే మనకొచ్చిందో, ఈ ఆలోచనకి దాని స్థానం ఏమిటో అది తెలుసుకుందనమాట. అప్పుడు ఆలోచన ఏం చేస్తుందంటే, ఏ ఆలోచన మీ దగ్గరికొచ్చినప్పుడు, ఒక భౌతిక ప్రక్రియలాగైతే ఆ మనసుకు భారంగా ఎంత మాత్రమూ ఉండదు. ఎంత ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మనం ఎందుకు ఈ స్థితిని పోగొట్టుకుంటున్నాం? ఇది మీకేమన్నా అర్థమవుతుందా? ఇది మనకెవరు నేర్పగలరు? ముక్కవ్వకుండా ఇక్కడ మన అభిప్రాయాలు ఆ! రకరకాల శాంతస్వ భావాలతోటి ముక్కలైపోతున్నాం కదా! అది లేనప్పుడు ఏమవుతుందండి ఇక్కడ? మీకు మీరే గురువైపోయారు.